వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఏపీ ప్రభుత్వం ఆమోదం. సిఆర్డీఏ పరిధిలో 20 పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం. 11,467 కోట్లతో రాజధాని నిర్మాణ పనులు నిధులు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం. వారిపై చేసుకున్న పోలీసులు డిస్మిస్ చేయాలన్న కేటీఆర్ డిమాండ్. ఆశా వర్కర్లపై పోలీసులు చేసుకోవడంపై ఆగ్రహం. వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్న కేటీఆర్. ఆశా వర్కర్లపై దాడి ఘటనపై ఫిర్యాదు చేస్తామని వెల్లడి. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ పోస్టర్ ఆవిష్కరించిన నేతలు. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నినాదంతో ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన. రాష్ట్రంలో వరి వేసిన రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని వెల్లడి. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మంచు ఫ్యామిలీ వివాదం. తండ్రి కొడుకులు మోహన్ బాబు, మనోజ్ పై కేసులు నమోదు. దుబాయ్ నుంచి రాగానే ఫ్యామిలీ గొడవలపై స్పందించిన మంచు విష్ణు. అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమన్న మోహన్ బాబు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో మళ్లీ కదలిక వచ్చింది. అమరావతిలో చేపట్టాల్సిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. సిఆర్డీఏ చేపడుతున్న 20 పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ 20 సివిల్ పనులకు 11,467 కోట్ల మేర వ్యయం కానుంది. కేంద్రం సహకారంతో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణాలతో ఈ పనులు చేపడుతున్నారు. ఈ నిధులతో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, జడ్జీలు, బంగళాల ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్లు, సెక్రటేరియట్ టవర్లు, మౌలిక సదుపాయాల నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేశారు. ఆశా వర్కర్లపై చేసుకున్న పోలీసులను డిస్మిస్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల తరపున తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు. పోలీసుల దాడిలో గాయపడిన ఆశా వర్కర్లను ఉస్మానియా ఆసుపత్రిలో ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హామీల అమలుకు ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నారని, కానీ నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు దాడులు చేశారని మండిపడ్డారు. కరోనా సమయంలో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆశా వర్కర్లు సేవలు అందించారన్నారు. వారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకే ఆందోళన చేపట్టారన్నారు. ఆశా వర్కర్లపై దాడి ఘటనకు సంబంధించి తాము మహిళా కమిషన్, మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేస్తామన్నారు. కోటిలోని కార్యాలయానికి వస్తే అక్కడ వాళ్ళ మీద జరిగిన జులుం, మరి తెలంగాణ తల్లులుగా వారు మన ఆడబిడ్డలుగా మన కోసం కష్టపడ్డ ఆడబిడ్డల మీద నిన్న ఈ ప్రభుత్వం జరిపిన దమనకాండ రాష్ట్రంలో చూసిన ప్రతి ఒక్కరి గుండె కదిలిపోయింది. ఆడబిడ్డలని కొట్టడం అంటే మామూలు కొట్టడం కాదు, ఈడ్చుకెళ్లడం నడి రోడ్డు మీద. మగ పోలీసు వాళ్ళు, అసలు నిజానికి పోలీసు వాళ్ళల్లో మగ పోలీసు వాళ్ళకి హక్కు ఉండదు మహిళల దగ్గరికి రావడానికి. రావడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడం, ఇష్టం వచ్చిన విధంగా భౌతికంగా దాడులు చేయడం, ఈడ్చి పారేయడం, వాళ్ళేదో వస్తువులు అన్నట్టుగా తీసి ఈడ్చి వ్యాన్లలో కుక్కడం ఇంకా దుర్మార్గం. ఒక దుశ్శాసన పర్వం కూడా నిన్న మనందరం కూడా చూసినాం. ఒక ఏసీపీ గారు, ఆయన ఈగో దెబ్బతిన్నదో ఏం దెబ్బతిన్నదో తెలియదు, కానీ ఆయనతో పాటు కొంతమంది పోలీసులు నిజంగా దారుణాతి దారుణంగా ఒక ఆడబిడ్డ చీరలాగి ఆమెను భౌతికంగా ఆమె మీద దాడి చేసిన దృశ్యాన్ని రాష్ట్రం మొత్తం కూడా చూసింది రేవంత్ రెడ్డి. ఇదేనా నీకు మహిళల పట్ల ఉన్న గౌరవం? హోంమంత్రిగా నువ్వే ఉన్నావు. నీ ఆధ్వర్యంలో ఉన్న పోలీసులు, నీ కింద పనిచేసే పోలీసులు ఈరోజు ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తా ఉంటే 24 గంటలైపోయింది. కనీసం ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నావా? ఇప్పటి ఇంతవరకు కనీసం చెల్లించినావా? కనీసం ఒక మాట మాట్లాడినావా నేను అడుగుతా ఉన్నా. అసలు సిగ్గుందా ఈ ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నా నేను. మీరిచ్చిన మాటనే కదా వాళ్ళు అడిగింది. వాళ్ళేమి గొంతమ్మ కోరిక కోరలేదు కదా. మీరే చెప్పిండ్రు, కేసీఆర్ గారు 1700 నుంచి 9700కు పెంచిండు, మీకు సరిపోదు, మేము 18,000 చేస్తామని చెప్పిందే మీరు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిందే మీరు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని చెప్పిందే మీరు. మీరిచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పి మీ దగ్గరికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వాళ్ళు వస్తే నిన్న మీరు చేసిన దుశ్శాసన పర్వం తెలంగాణ ఆడబిడ్డలు మర్చిపోరు. ఆశాలు వారు తెలంగాణ వచ్చినాడు కేవలం 1700 ఉండేది వారి గౌరవ వేతనం. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాల్లో 3 సార్లు వాళ్ళ జీతాలు పెంచినాం. 1700 నుంచి 9700 దాకా తీసుకొని పోయినాం. సెల్ ఫోన్ అలవెన్స్ కూడా కలుపుకుంటే ఇంకో 250 రూపాయలు, మొత్తం
10,000 రూపాయల కాడికి కేసీఆర్ గారి ప్రభుత్వంలో తీసుకొని పోయినాం. మిమ్మల్ని అడిగిస్తున్నది ఏమి ఈరోజు? కేవలం ఇచ్చిన మాట నిలబెట్టుకోమని. ఆ పాపానికి ఈరోజు రహీం బి అనే మహిళను ఇప్పటికి కూడా ఆమె అడ్మిటెడ్ ఉంది. మా సంతోషాను తనను కూడా ఇష్టం వచ్చిన చోట కొట్టడం, వీళ్ళిద్దరినే కాదు వందలాది మంది ఆడబిడ్డల్ని ఈడ్చుకొని గుంజి పారేసి వారి మీద భౌతికంగా దాడి చేసి అత్యంత హేయంగా, అత్యంత దుర్మార్గంగా, అత్యంత కిరాతకంగా ఈ రాష్ట్ర పోలీసులు ప్రవర్తించిన విధానం ఏదైతే ఉందో దీన్ని వదిలిపెట్టాం. ఖచ్చితంగా నిన్న జరిగిన దమనకాండకు మొత్తం ఆధారాలు ఉన్నాయి, వీడియో ఆధారాలు, ఫోటోలు అన్ని ఉన్నాయి. ఇక్కడ ఉన్న మహిళా కమిషన్ పోతాం, ఇక్కడ ఉండే హ్యూమన్ రైట్స్ కమిషన్ కి పోతాం, అవసరమైతే జాతీయ మానవ హక్కుల కమిషన్ కి పోతాం, జాతీయ మహిళా కమిషన్ కాడికి కూడా పోతాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు తప్పకుండా వాళ్ళకున్నది. తన తండ్రి మోహన్ బాబు ఫిర్యాదుపై మనోజ్ స్పందించారు. తనతో పాటు తన భార్య మౌనికపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. తన తండ్రి లేవనెత్తిన అంశాలు పూర్తిగా తప్పే కాకుండా తన పరువు మర్యాదలను కావాలని తీసే ప్రయత్నంలో భాగమిదని ఆయన ఆరోపించారు. తనపై, తన భార్యపై ఆరోపణలు పూర్తిగా కల్పితమన్నారు. తాను, తన భార్య మౌనిక సొంత కాలపై నిలబడి సంపాదించుకుంటున్నామని మనోజ్ తెలిపారు. తన సోదరుడు కొన్ని కారణాల రీత్యా దుబాయ్కి వెళ్లడంతో ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటోందని, నాన్న ఆయన స్నేహితుల కోరిక మేరకు తన కుటుంబానికి చెందిన ఇంట్లో గత ఏడాది కాలంగా ఉంటున్నానని మనోజ్ చెప్పారు. అయితే తప్పుడు ఉద్దేశంతో తాను 4 నెలల క్రితం ఆ ఇంట్లోకి వచ్చానని తన తండ్రి చేసిన ఫిర్యాదులో నిజం లేదన్నారు. అందరికీ నమస్కారం. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. అందరికీ నమస్కారం. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? అన్నదాత కొండగా వైఎస్ఆర్సీపీ నినాదంతో ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా తదితరులతో కలిసి అంబటి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వెళ్లి వినతి పత్రాలు ఇస్తామన్నారు. వరి రైతులను ఆదుకోవాలనేదే మా ప్రభుత్వ నిదానమన్నారు. రాష్ట్రంలో వరి వేసిన రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. మంగళగిరిలో రాసులుగా పోసిన ధాన్యాన్ని చూసి రైతులతో మాట్లాడారు. ఈ ఏడాది అకాల వర్షాలతో రైతులు చాలా నష్టపోయారని తెలిపారు. ధాన్యం దిగుబడి తగ్గిపోయిందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర దక్కడం లేదని తెలిపారు. వరి రైతులు చాలా ఇబ్బంది పడటమే కాకుండా పంట దిగుబడి కూడా చాలా విపరీతంగా తగ్గిపోయింది. కొన్ని చోట్లయితే 20, 25, 30 లోపు మాత్రమే ధాన్యం ఉత్పత్తి జరిగింది. ఉత్పత్తి పంట సరిగా లేక రైతులు ఇబ్బంది పడుతున్న ఈ దశలో చివరికి గిట్టుబాటు ధర కూడా రానటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కలగజేసిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను వెళ్ళిన చోట చెప్పారు. 2 రోజుల క్రితమో 3 రోజుల క్రితమో మన జిల్లాకు చెందినటువంటి మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు రైతుల దగ్గరికి వెళ్లారని, ఆ రైతులు రాసులు చూసి అడిగితే వారు తమ బాధలు చెప్తే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు ప్రభుత్వమే కొంటుంది, ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొంటుంది, గిట్టుబాటు ధర ఇచ్చి కొంటుంది, బ్రోకర్లకు మీరు అమ్మవద్దు అని చెప్పటమే కాకుండా జస్ట్ ఫోన్లో హలో అని పెట్టండి, మీ రైతు సమస్య పెట్టండి, నేను తక్షణమే తేల్చేస్తాను, మీకు సహాయంగా ఉంటానని హామీ ఇచ్చినటువంటి మంత్రి గారు నిన్న మొన్న 2 రోజుల నుంచి పాపం రైతులు
అనేక సందర్భాల్లో ఫోన్ చేసినా హాయ్ అని పెట్టినా ఏం పెట్టినా సమాధానం ఇవ్వటం లేదు అని నెత్తి నోరు కొట్టుకున్నటువంటి సందర్భం. మద్దతు ధరగా ఇవ్వాల్సినటువంటి ధర ఇవ్వలేకపోతున్నారు. అది ఎంతంటే 75 కేజీలకు సంబంధించి 1725 రూపాయలు. ఈ ధరకు కొన్నటువంటి సందర్భమే లేదని మనవి చేస్తున్నాం. మరొక అంశం ఏమిటంటే ప్రభుత్వం కొనడంలా దళారులు వచ్చేశారు, మిల్లర్లు వచ్చేశారు. దీనిలో తేమ శాతం ఎక్కువగా ఉంది, 1300కి ఇవ్వండి, 1150కి ఇవ్వండి అని బేరమాడి గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతు అమ్ముకోవాల్సి వస్తుంది. నిల్వ చేసుకోవడానికి అవకాశం లేదు. రోడ్డు మీద ఆరబోసుకున్నటువంటి దృశ్యాలు మేము చూసాం. మళ్ళా టీవీలో వార్తలు, అక్కడ ఇక్కడ వార్తలు చూస్తే మళ్ళా వాయుగుండం వచ్చింది, రాత్రికి వర్షం పడుతుంది అనేటువంటి భయంతో ఎంతకో కొంతకు అమ్ముకొని బయటికి రావాలనేటువంటి ఉద్దేశంతో రైతాంగాన్ని ఇవాళ ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం. రైతులు అంటే ఇక్కడ నేను ఏదో గొప్పగా చెప్పుకోవటం కాదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ కి మించే కొన్న సందర్భాలు ఉన్నాయి తప్ప తక్కువలో కొన్న సందర్భాలు లేవు. ఇక్కడ మించి కొనడం సంగతి దేవుడే. అసలు మినిమం సపోర్ట్ ప్రైజ్ కు కొన్నటువంటి సందర్భాలే లేవు. ఉత్పత్తి అయినటువంటి ధాన్యంలో కనీసం 10% కూడా కొనకపోవటం వల్ల రైతులు చాలా ఇక్కట్లకు గురి అవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వారి దృష్టికి తీసుకువెళ్ళాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం ద్వారా సచివాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను తాము తిరస్కరిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపు మార్చడం దారుణమన్నారు. బతుకమ్మ తెలంగాణ ప్రత్యేక పండుగ అని, అలాంటి బతుకమ్మను తొలగించి హస్తం పార్టీ గుర్తును పెట్టడం దారుణమన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి కవిత పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యమ తల్లే తమ తల్లి అని, హస్తం గుర్తు తల్లిని ఆమోదించేది లేదని స్పష్టం చేశారు. జరిగింది ఆనాడు నిన్న తెలంగాణ ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని సెక్రటేరియట్ లో పెట్టడం మనందరం కూడా చూడడం జరిగింది. ఆనాడు యువకులందరూ కూడా టీజీ అని పచ్చబొట్టు ఓడిపించుకున్నారు కాబట్టి టీఎస్ తీసి టీజీ చేసినామన్నారు. మరి వాళ్ళ సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆనాడు ఎంతో మంది యువకులు, ఎంతో మంది ఉద్యమకారులు కలిసే ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇవాళ వేలాది గ్రామాలలో వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. మరి టీజీని యాక్సెప్ట్ చేసిన మీరు ఈ విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిందిగా సూటిగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి నిన్న మీరు పెట్టినటువంటి విగ్రహంలో జొన్న కంకులు ఉన్నాయి, మక్క కంకులు ఉన్నాయి. ఇవన్నీ మన తెలంగాణకు ప్రతీక అని చెప్తున్నారు. జొన్నలు మక్కలు తమిళనాడులో వండవా, కర్ణాటకలో వండవా, మహారాష్ట్రలో వండవా, ఉత్తరప్రదేశ్ లో వండవా? మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్న పెట్టినటువంటి విగ్రహంలో? మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ప్రపంచంలో అందరూ పూలతో పూజ చేస్తే పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకు వచ్చి చేసుకునేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ. మరి ఆ యునీక్ ఐడెంటిటీ మన తెలంగాణకు ఏదైతే ఉన్నదో, మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం, చాలా చాలా అన్యాయం. దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసినప్పుడు మీరు 9 మంది కవులు కళాకారులకు తలాలు ఇస్తాం, డబ్బులు ఇస్తామని ప్రకటించినారు. సంతోషం మీరు గుర్తించినందుకు. మరి ఆ గుర్తింపులో మా ఆడబిడ్డలు ఎక్కడ? విగ్రహాలేమో తెలంగాణ తల్లి పేరు పెట్టిండ్రు, కానీ ఒక్క ఆడబిడ్డకు కూడా మీరు గౌరవం ఇవ్వలేదు. మా విమలక్క పనికిరాదా మీ లిస్టులో? మా పిఓడబ్ల్యూ సంధ్యక్క పనికిరాదా? మా భూమి సంధ్యక్క పనికిరాదా? మా బెల్లి లలితమ్మ మీకు గుర్తు లేదా? మా మల్లు స్వరాజ్యం మీకు గుర్తు లేదా? మా సదా లక్ష్మమ్మ మీకు గుర్తు లేదా అని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎవరమైనా తల్లి అంటే చేతులెత్తి దండం పెట్టి ఆ అమ్మని చూసుకుంటే మనకు ధైర్యం రావాలి అనుకుంటారు. ఆ అమ్మని చూసుకుంటే మనకు ఇంత గొప్పగా మనం కూడా ఎదగాలనేటటువంటి ఒక స్ఫూర్తి రావాలనుకుంటారు. అట్లా స్ఫూర్తిదాయకంగా మన సంస్కృతికి ప్రతీక అయినటువంటి బతుకమ్మను ఒక చేతిలో పెట్టుకొని ఆ తల్లి ఉంటే ఆ తల్లిని మార్చి ఇవాళ మరి మీ కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారు. మా అందరి మనసులు కూడా నొచ్చుకునేలాగా చేసిండ్రు. 100% సెక్రటేరియట్ లో పెట్టింది మీరు హస్తం గుర్తు ఉన్నటువంటి కాంగ్రెస్ తల్లే. దాన్ని తెలంగాణ వాదులుగా మేమందరం కూడా తిరస్కరిస్తా ఉన్నాం. మాకు ఆత్మగౌరవం ముఖ్యమని ఉద్యమించినటువంటి నేల ఈ తెలంగాణ నేల. ఈ తెలంగాణలో ఉద్యమకారులతో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు బాగుపడలే. తెలంగాణ తల్లి జోలికి రావద్దని చెప్పి మీకు హెచ్చరిక చేస్తూ థ్యాంక్ యూ. జై మంచు ఫ్యామిలీ వివాదం ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. తండ్రి కొడుకులు మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.
దాంతో మంచు మనోజ్ మంచు మోహన్ బాబు నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు మంగళవారం 2 కేసులు నమోదు చేశారు. మోహన్ బాబు ఫిర్యాదుతో మంచు మనోజ్ అతని భార్య భూమా మౌనికపై 329, 351 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే మనోజ్ ఫిర్యాదు మేరకు మోహన్ బాబు అనుచరులపై 329, 351, 115 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఉదయం నుంచి విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. జల్పల్లిలోని ఇంటికి వెళ్లే మార్గ మధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తుతాయని, త్వరలోనే అన్ని పరిష్కారం అవుతాయని విష్ణు అన్నారు. ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించడం తగదని ఆయన తెలిపారు. అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయం మీరు ఎట్లా భావిస్తారు? ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ లో ప్రతి విషయం కూడా తెలియబరుస్తుంది. నిన్న దాడి జరిగిన తర్వాత మీరు అక్కడ ప్రాథమికంగా వెళ్ళినప్పుడు మనం కలెక్ట్ చేశారు సార్. నిన్న ఏం లేదండి సార్. డయల్ 100 ఫోన్ చేసినా కూడా పోలీసులు రెస్పాండ్ కాలేదని మంచు మనోజ్ ఏంది మా వెహికల్ ఎట్లేదు రెస్పాండ్ కాలేదు. వెహికల్ పోయిందండి సార్. గాయాలని చెప్పి అంటారు. ప్రాథమికంగా మీకు సీసీ ఫుటేజ్ ఎవరు మాయం చేశారనేది ఏమైనా అనుమానాలు వ్యక్తం ఆయన ఏమైనా పేర్లు చెప్పాడు? వినయ్ మహేశ్వర్ అని వినయ్ పేరు ఏమైనా చెప్పాడా? విజయ్ రెడ్డి అని చెప్పారు. విజయ్ రెడ్డి అంటే కిరణ్ వాళ్ళు ఏదో మాయం చేశారు. దాడి చేసిన వాళ్ళ పేరు కూడా ఏమైనా చెప్పాడా? ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ లో ప్రతి విషయం కూడా తెలియబరుస్తుంది. నిన్న దాడి జరిగిన తర్వాత మీరు అక్కడ ప్రాథమికంగా వెళ్ళినప్పుడు మనం కలెక్ట్ చేశారు సార్. నిన్న ఏం లేదండి సార్. డయల్ 100 ఫోన్ చేసినా కూడా పోలీసులు రెస్పాండ్ కాలేదని మంచు మనోజ్ ఏంది మా వెహికల్. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో తెలంగాణ సంస్కృతి కనిపించలేదని బీఆర్ఎస్ నేత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సంస్కృతిని కనిపించకుండా చేయడం కాంగ్రెస్ నాయకత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. గతంలో ఇదే రకంగా తెలంగాణ భాషను అవమానపరిచారని అన్నారు. ఉద్యమం నుంచే తెలంగాణ తల్లి పుట్టుకొచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ తల్లి అంటే దేవతామూర్తితో సమానమని అన్నారు. ఉద్యమ చరిత్రలో మరవలేని రోజు నవంబర్ 29 అని మరోసారి గుర్తు చేశారు. జరపాలని చెప్పి నిర్ణయించి ప్రభుత్వం మాకు అందరు కూడా చెప్పడం జరిగింది. స్పీకర్ గారి నుంచి రావడం జరిగింది ఆహ్వానాలు. మరి శాసనసభ అంటే తప్పకుండా ప్రజల సమస్యల్ని చర్చించడానికి, వాటిని ప్రతిబింబించడానికి ప్రతిపక్షంగా ప్రతి క్షణం మేము ఆ డ్యూటీలో ఉండాలి. ఎందుకంటే ప్రజలు ఇవాళ మాకు అవకాశం ఇచ్చిండ్రు, ప్రతిపక్షంగా పనిచేయండి మీరు 5 సంవత్సరాలు సమర్థవంతంగా అని చెప్పి మేము అదే పనిలో ఉన్నాం. నిలబెట్టుకోవాలనుకునే ఒక సగటు తెలంగాణవాదిగా నేను ఇవాళ ఈ పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నా. దయచేసి మిత్రులందరికీ కూడా నేను కొన్ని పాటలు వినిపిస్తా. ఇదేదో జోకురుకో సంతోషం ఎందుకు, తెలంగాణ పదం ఎందుకు అని చెప్పి హుకుం జారీ చేసి హుంకరించి తెలంగాణను శాశ్వతంగా మేము తొక్కేసినాం, కనుమరుగు చేసినాం, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ఖతం చేసినాం, తెలంగాణ చరిత్రను ఖతం చేసినాం, ఇక ఆ పదాన్ని కూడా లేకుండా చేస్తామన్న అహంకారంలో వాళ్ళు ఉన్ననాడు ఈ తెలంగాణ వాదుల ఆత్మలు కొట్టుమిట్టాడినాయి. తెలంగాణ పదాన్ని మర్చిపోకుండా వాళ్ళ గుండెల్లో దాచిపెట్టుకున్న వాళ్ళు తెలంగాణ పదాన్ని వాళ్ళ జేబుల్లో పెట్టుకుంటే కూడా ఎక్కడ కనపడుతుందో అని చెప్పి హృదయాల్లోనే దాచిపెట్టుకొని ఆ వారసత్వాన్ని కొనసాగించుకుంటూ వచ్చిన జయశంకర్ సార్ లాంటి వాళ్ళు
ఆత్మలు క్షోభిస్తున్న సందర్భంలో ఇక ఈ సమస్యకు పరిష్కారం లేదా, తెలంగాణ తెచ్చేవారు ఎవరు ఉండరా, నేను వృద్ధాప్యంలో పడుతున్నా, ఇంకా ఎవరు వేగు చుక్క కనపడతలేదు అని చెప్పి జయశంకర్ సారు ఆవేదన పెడుతున్న సందర్భంలో జయశంకర్ సార్తో పాటు అనేక వందలాది వేలాది మంది మాలాంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ కొరకు ఎదురు చూస్తున్న సందర్భంలో అనేక మంది ఉద్యమకారులు, అనేక విప్లవాలలో పనిచేసిన వాళ్ళు, విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు, మేము అనుకున్న సుదూర లక్ష్యాలు చేరుకున్నా సరే కనీసం ఈ తెలంగాణ తల్లి కొరకన్నా పనిచేయాలి, అన్ని వనరులు అన్నీ ఆగమైపోతున్న ఈ తెలంగాణ నేల తల్లిని విముక్తి చెయ్యాలి అని చెప్పి సాటుగా దొంగతనంగా మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ ఆ పాటల్ని, ఆ సంస్కృతిని కొనసాగించే ప్రయత్నం చేస్తూ కనీసం బతుకమ్మ రూపంలోనైనా తెలంగాణను నిలబెట్టుకుందాం, తెలంగాణ తల్లిని విముక్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి అనేక ప్రయాసాలు పడి కొనసాగించారు. ఆ సమయంలో కేసీఆర్ గారు వచ్చారు వేగుచుక్కలాగా. తెలంగాణ వాదులందరికీ, తెలంగాణ ఉద్యమకారులందరికీ, తెలంగాణ చరిత్రకారులందరికీ, తెలంగాణ ప్రేమికులందరికీ కూడా ఒక ఆసరాగా నిలబడి ఒక ధైర్యం ఇచ్చి తను ఇరుసుగా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని నడుపుతూ వచ్చాను. ఆ ఉద్యమ క్రమంలోనే ఆ ఉద్యమమే సృష్టించుకున్న తల్లి తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి భావన వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా ఒక భౌతిక రూపాన్ని ఇచ్చుకున్న సందర్భం, తెలంగాణ ఒక అద్భుతమైన ఉద్యమం ఇక లక్ష్యాన్ని చేరుకుంటామన్న సందర్భంలో అన్ని రకాల సంస్కృతిక దాడిని తిప్పికొడుతూ కృష్ణా గోదావరి నదులు మనమే కావు అని చెప్పి అనే పద్ధతుల్లో ఆ జరిపే ఉత్సవాలను కూడా అక్కడెక్కడో రాజమండ్రిలో, బెజవాడలో చేస్తూ మొత్తం తెలంగాణ గోదావరి తల్లి కావచ్చు, కృష్ణమ్మ కావచ్చు, తెలంగాణ దాటిపోయిన తర్వాత ఆ పుష్కరాలు చేస్తూ అవి కూడా మీకు సంబంధం లేదు, మీకు కావి అన్న సందర్భంలో ఉద్యమ పార్టీగానే కేసీఆర్ గారు మళ్ళీ వాటి తెలంగాణలోనే నిర్వహించి అద్భుతంగా అన్ని వర్గాల ప్రజల్ని మమేకం చేసి ఇవి మావి, గోదావరి కృష్ణమ్మలు మా నుంచే కిందికి పోతున్నాయనే విషయాన్ని, ఈ పుష్కరాల వారసత్వం మాది అనే విషయాన్ని మళ్ళొక్కసారి తెలంగాణ సమాజానికి, అదేవిధంగా ప్రపంచానికి గుర్తు చేసి ఒక్కొక్క తెలంగాణ వారసత్వ సంపదని నిలబెట్టుకుంటూ వస్తున్న క్రమంలో ఆ ఉద్యమ పథం నుంచి పుట్టింది తెలంగాణ తల్లి స్వరూపం. ఒక అద్భుతమైన పద్ధతుల్లో ఉండాలని, తల్లి ఎప్పుడు మనం కీర్తించే పద్ధతిలో ఉండాలి, కనిపిస్తే దండం పెట్టే పద్ధతిలో ఉండాలి, వేరే ఆలోచన రాకుండా ఉండాలని చెప్పే ఎక్కడనైనా తప్పకుండా దేవతామూర్తుల్ని మామూలు మనుషుల కంటే భిన్నంగా చూపిస్తారు. అందుకే ఏ దేవతా మూర్తి అయినా, ఏ దేవతా స్వరూపమైనా మామూలు మానవ మాతృలాగా ఉంటే అది సరైనది కాదు. తప్పకుండా, ఎందుకంటే మనకు జన్మనిచ్చేది కన్న తల్లి అయినా ఈ నేల తల్లి ప్రధానం. ఈ నేల తల్లి ఇచ్చిన అవకాశాలతోనే మన తల్లి కూడా పుట్టింది. ఈ తెలంగాణ తల్లి మనకిచ్చిన అవకాశమే, ఇక్కడ మనకిచ్చిన ప్రకృతే. మార్చి కల్లా 1,00,000 ఎకరాలలో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల పథకాల అమలుపై రాష్ట్ర స్థాయి అధికారులతో సచివాలయంలో తుమ్మల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల పథకాల పురోగతిపై అధికారులు వివరాలు సమర్పించారు. వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్ పథకాల అమలు వేగవంతం చేసి ఈ ఆర్థిక సంవత్సరంలో అధిక మొత్తంలో రైతులకు లబ్ధి చేకూర్చాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. పెట్టే కార్యకర్తను కూడా నేను ఓదారుస్తా. ఈ జేబులో 100 రూపాయలు ఖర్చు పెట్టవద్దని చెప్పి బతిలాడతా. యాడీయటానికి కూడా నేను ఒప్పుకోను. మన పని శాశ్వతంగా ఉండాలి, మన ఫలాలు ప్రజలకు అందాలి, ఆడ మోములో చిరునవ్వు చూడాలి, ఆడ మనసులో మన మాట రావాలి. అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచార ఆర్భాటం కోసమో, పేరు కోసమో
పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం గొప్ప అనుభవమని సినీ నటి నిధి అగర్వాల్ చెప్పారు. రాజమహేంద్రవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆభరణాల షోరూమ్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. నిధి అగర్వాల్ ను చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను టు బీ హియర్. నాకు రాజమండ్రిలో ఆల్వేస్ ఐ గెట్ లాట్ ఆఫ్ లవ్ ఇన్ రాజమండ్రి. సో పర్సనలీ రాజమండ్రి is my favorite place. Also I'm going to have rose milk after this. Yeah, sugar free rose milk. You know sugar free rose milk? Temple, South Indian temple jewelry నాకు చాలా ఇష్టం. నిధి మీన్స్ గోల్డ్ కదా, సో నాకు జ్యువెలరీ చాలా ఇష్టం. కొత్త మూవీస్ షుగర్ ఫ్రీ రోజ్ టెంపుల్, సౌత్ ఇండియన్ టెంపుల్ జ్యువెలరీ నాకు చాలా ఇష్టం. నిధి మీన్స్ గోల్డ్ కదా, సో నాకు జ్యువెలరీ చాలా ఇష్టం. కొత్త మూవీస్ నాకు 2025లో 2 రిలీజెస్ ఉంది. హరిహర వీరమల్లు 28 March with Pavan Kalyan sir, and Raja Saab April 10th with Prabhas sir. So I'm looking forward to 2025. Exciting year. After 2 years I'm going to be having 2 releases back to back. 12 days gap lo 2 releases. So excited. Promotions, theatre visit, shooting, chala salu vacharu. Naku actually chala ishtam because whenever I come here, for some reason I get a lot of love, especially Rajahmundry. So Rajahmundry is my favorite place. First of all, he's a great human being. More than anything, he's a great human being. He's a leader. As an artist, I don't have to say anything because he's such a big star. And even Harihar Veeramallu shooting actually complete అయిపోయింది. Only maximum 2-3 days work ఉంది. So 28 March Kandipa release undi. Song kuda it's going to come in the next 5 to 10 days. One song with sir. So my experience with sir, I can only say grateful. Naku actually chala proud ga undi because నేను హైదరాబాద్ లో పుట్టాను. I'm from Bangalore, but I was born. ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా వైద్యాధికారులు మరియు మండల నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్గటూర్ మండలానికి ప్రభుత్వం నుండి మంజూరైన 108 అంబులెన్స్లను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని, మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఈ 108 అంబులెన్స్ ను ఇప్పటికే కొనసాగించడం జరుగుతుందని, వైద్య అధికారులు ఇట్టి అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. అధికార పరంగా ఎక్కడన్నా రూపకల్పన చేసి ప్రభుత్వ పరంగా ఏదైనా గెజిట్ గిట జీవోలు కానీ ప్రభుత్వ పరంగా లాంఛన పరంగా ఏదైనా కార్యక్రమాలు చేసిందా 10 సంవత్సరాల్లో? తెలంగాణ తల్లి ఈ విధంగా ఉంటుందని చెప్పేసి గతంలో గిట్ట పూర్వీకులు గిట్ట ఏమైనా నమూనాలు కానీ దానికి సంబంధించిన ఫొటోస్ కానీ ఏమైనా ఉన్నాయా? 10 సంవత్సరాల గడిల పాలన, దొరల పాలన. దొరలు దొరసానమ్మ ఫోటో పెట్టుకున్నారు. దొరసానమ్మ ఫోటో ఏంది? మన వెనక దొరసాలను ఎట్లుంటే మన ఊళ్ళో బతుకమ్మల మన పండుగలు ఉంటే మొత్తం మెడ ఒడ్డాలను పెట్టుకొని బంగారు నగలు వేసుకొని వస్తారు. మరి ఆ బంగారు నగలు వేసుకుని నెత్తిన కిరీటాలు పెట్టుకునే ఆ దొరసానమ్మ ఫోటోలు వద్దని, ఆ గడిల పాలన వద్దని, రాచరిక పాలన వద్దని, గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి ఏదైతే పేదవర్గం కష్టపడి పనిచేసే శ్రమజీవులు, పొద్దున్న లేస్తే మన తల్లి అమ్మ, పొద్దున్న లేస్తే అమ్మ అనే ఒక ఏదైతే ఆ ముఖం కానీ ఆ విగ్రహం కానీ చూస్తే మన తల్లిని, మన కుటుంబ సభ్యులను చూసేంత విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఏపీ ప్రభుత్వం ఆమోదం. సిఆర్డీఏ పరిధిలో 20 పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం. 11,467 కోట్లతో రాజధాని నిర్మాణ పనులు. నిధులు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం. వారిపై చేయి చేసుకున్న పోలీసులను డిస్మిస్ చేయాలని కేటీఆర్ డిమాండ్. ఆశా వర్కర్లపై పోలీసులు చేయి చేసుకోవడంపై ఆగ్రహం. వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్న కేటీఆర్. ఆశా వర్కర్లపై దాడి ఘటనపై ఫిర్యాదు చేస్తామని వెల్లడి.
అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ పోస్టర్ ఆవిష్కరించిన నేతలు. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నినాదంతో ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన. రాష్ట్రంలో వరి వేసిన రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని వెల్లడి. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మంచు ఫ్యామిలీ వివాదం. తండ్రి కొడుకులు మోహన్ బాబు, మనోజ్లపై కేసులు నమోదు. దుబాయ్ నుంచి రాగానే ఫ్యామిలీ గొడవలపై స్పందించిన మంచు విష్ణు. అన్నాదమ్ముల మధ్య గొడవలు సహజమన్న మోహన్ బాబు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీజేటీవీ.